హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. న్యాయం కోసం వచ్చాను సార్. ఏం న్యాయం కావాలి? నువ్వు ఎలాంటాడు అంటే ముక్కు ఎక్కడుందిరా బాబు అంటే ఇలా సుట్టాడు అంటాడు ఎవడో, అలా ఉంది. సరే ఇప్పుడు తెలిసిన తర్వాత మీ తమ్ముడు చెంప పగలగొట్టావా ఏంట్రా? తల్లి లాంటి వదినతో ఇట్లాంటి రిలేషన్ ఏంటి? నిన్ను నమ్మి ఇంట్లో పెట్టి అన్నం వండి తినిపిస్తుంటే నీకు ఈ అధవేషాలు ఎందుకు వచ్చి నేను అడిగావా? అడిగాను మేడం. ఏమంటున్నాడు? తల్లి తల్లి వదిన వదినే అన్నాడు. అంతేనా? అంతే మేడం. రిలేషన్స్ కే క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి ఎపిసోడ్లు చూస్తుంటే. మీ ఆవిడేముంది? అడిగావా లేదంటే మళ్ళీ బాధపడుతుందని అడగకుండా మానేసావా? అడిగాను మేడం. నాకు ఇద్దరు కావాలనుకున్నాను. ఎవరు? మీ తమ్ముడు కావాలి, నువ్వు కావాలా? ఆ, నువ్వెందుకు కావాలో ఇప్పుడు క్వశ్చన్ ఆడెందుకు కావాలన్నది కాదు, నువ్వెందుకు కావాలి? నిజమే. అంతే కదా బాబు. స్మూత్ గా ఏం చేసినా ఏం అనవని కావాలా లేకపోతే ఏంటి? బాబు నువ్వు నోట్లో వేయలేట్టిన కొరకవా? కొరుకుతాను సార్. కొరుకుతావా? కొరుకుతాడంట. చంపేద్దాం అనుకునేటటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే మాకు అంత విడ్డూరంగా ఉంది. నువ్వేంటంటే భార్యని ఫోన్ చెక్ చేస్తేనే ఫీల్ అయిపోతుందేమో అనేటటువంటి భార్యని ఈరోజు చంపేసే అంత ఆలోచన నీకు వస్తుందంటే విడ్డూరంగా ఉంది. అసలు వాస్తవం కనిపించట్లేదు అందులో. ఇప్పుడు మీ తమ్ముడితో నువ్వు మా ఆవిడని చంపేద్దామన్నంత కోపం వస్తుందిరా అన్నప్పుడు కాన్షియస్ లోనే ఉన్నావా? ఏమైనా డ్రింక్ తాగున్నావా? లేదు మేడం. డ్రింక్ తాగున్నావు. ఇంక తాగు. అందుకే నీకు ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎవరిని వేసేస్తావు? ఇద్దరిని కలిపా ప్యాకేజా? లేదు సార్. తమ్ముడు అంటే ప్రాణమే ఏంటి? తమ్ముడు అంటే ఇష్టం సార్ నాకు. తమ్ముడు అంటే ఇష్టం. ఇప్పుడు వచ్చేస్తా అన్నాడు కదా, ఎంట్రీ ఇచ్చి వాళ్ళు. ఇంకెందుకు ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? ఇష్టమేంటి అయ్యా అంత చండాలు పని చేస్తే? ఇష్టమేంటి? అంతా బయటకే సార్, నటన మొత్తం. ఏదయ్యా తమ్ముడు అంటే ప్రేమ అనేది నటన అంతేగా? ఆవిడ పంచుకుంటే బాగా నిజంగా ప్రేమ ఉన్నట్టు లెక్క మీ అన్నకి. నువ్వు మంచి ఫిట్టర్ నువ్వు మాట్లాడుతావా? ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. అమ్మాయా? ఏయ్ అమ్మాయా? ఎవరావిడా? అవునండి, అన్ని భార్యే. మా అన్నీ ఏం చేయలేదా చిన్నప్పటి నుండి? చిన్నప్పుడు సంగతి వేర్రా బాబు. ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఈవిడ అమ్మాయి అని పిలుస్తావా? అమ్మాయి అని పిలుస్తున్నావు అంటే కనుక మీ బ్రదర్ కంటే నీకు సీనియారిటీ ఉందేమో ఈ అమ్మాయి విషయంలో. అసలు అమ్మాయి ఏంటి? ఆవిడకు ఒక క్యారెక్టర్ వచ్చింది. నువ్వు జూనియర్ కాలేజీలో. అవునండి, నాకు ఆ అమ్మాయి నచ్చింది. ఎప్పటి నుంచి నచ్చింది అయ్యరా? మీ అన్నయ్యకి నచ్చిన తర్వాత నీకు నచ్చిందా? మీ అన్నయ్యకి నచ్చక ముందే నచ్చిందా? అది నా క్వశ్చన్ ఇక్కడ. మా అన్న పెళ్ళి అయిన నెలకి నచ్చింది. వదిన ఇష్టపడ్డావు? మీ ఇద్దరం ఇష్టపడ్డావు. ఏమయ్యా లెక్క ఉండద్దా ఇక్కడ? లెక్క కొలత పత్రం ఏం ఉండద్దా ఇక్కడ? ఎలా పెంచారయ్యా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని? ఆ అమ్మాయి ఇష్టపడిందండి. అమ్మాయి కాదయ్యా బాబు, ఆవిడకు పేరుంది చెప్పు. కావ్య. కావ్య పేరు అడగట్లా. అమ్మా ఏమవుతుంది నీకు ఆవిడ? ఆ మాట అన్నవా? అసలు నోటేమిటి అనట్లేదు చూడండి. రావట్లేదే ఆ మాట. పేరు చెప్తున్నాడా అమ్మాయి అంటున్నాడు ఏమిటో? అమ్మాయికి ఇష్టం కదండి. ఇష్టమా కష్టమన్నది వదిలేసే. ఆవిడ ఎవరు అని అడిగారు మేడం, వదిన అని చెప్పడానికి కింద మీద దొల్లేస్తున్నావు నువ్వు. నేను ఇష్టపడినప్పుడు నాకు అలా వదినవుతుందండి. సో లవర్ అంటావు. అమ్మా చూసారా చూడండి ఎంత డేర్గా ఉన్నాడు పిల్లాడు. మీ అన్నయ్య భార్య నీ లవర్. నేను ఉంచుకుందాం అనుకున్నాను ఆ అమ్మాయిని. బా రే పొడిసేస్తున్నారా బాబు. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరంతా? రే ఆయుష్లు తగ్గిపోతారా? ఆడొక దద్దమ్మండి, ఆడికి ఏం తెలీదు. మాకు కనిపిస్తుంది దద్దమ్మనైతే మాకు కనిపిస్తుంది. నువ్వు సూపర్ హీరో అని అర్థం అవుతుంది. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడిందండి. కాదయ్యా అప్పుడు వాడు దద్దమ్మంటే ఏంటి? దద్దమ్మంటే ఏంటి? సెక్షువల్ గా పనిచేయడనా? చూసారు కదా సార్ మీరే ఇందాక, తెలిసిన అడగడు. అందుకే ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. అలా కాదు, మగాడు కాదంటావా? ఏంది లెక్కనిది? అంతే కదండి. సుఖ పెట్టట్లేదు, వదిన సుఖ పెట్టట్లేదు కాబట్టి నువ్వు సుఖ పెడుతున్నావు, అంతే కదా? నిన్ను అడిగిందా? నేను ఆ అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడావు. ఏం చెప్పింది నీకు మీ అన్నయ్య గురించి? అప్పుడు నువ్వేం చేయాలి? అన్న సంసారాన్ని నిలబెడతావా కూలుస్తావా? ఏమన్నీ ఉత్త కబుర్లు మేడం. నాకు అమ్మాయిలు పిచ్చండి, అందుకే నేను అమ్మాయి అమ్మాయిల పిచ్చ. ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడింది. అరే అమ్మాయిలు పిచ్చి అంటే కనుక బోల్ రూపాయి గుంజుని నీకు ఎక్కడ కావాలంటే బయటికి వెళ్ళి చూసుకో. వదిలేందుకు అబ్బా నీకు? చిన్నప్పటి నుంచి అన్ని పంచుకుంటున్నాము. నా తమ్ముడే ప్రపంచం. భార్య మీద కోపంతో భార్యని ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ తమ్ముడిని కూడా ఏమి చేయాలని అనుకున్నటువంటి అన్నయ్య అక్కడ. నటనండి అదంతా. లేకపోతే ఏదైనా చేసేస్తున్నాడా నిన్ను? ఏమయ్యా నటిస్తున్నావంట? వాస్తవానికి నీకేమో అతని మీద ప్రేమ లేదంట, ఇతను కూడా గుంపులో వేసేద్దాం అనుకుంటున్నావు అంట. నిజమేనా? కాలేజ్ ఫీజు కూడా నేనే కడుతున్నాను సార్ ఆయనకి. కడుతున్నాడా? కాలేజ్ ఫీజు ఎవరు కట్టరు మేడం. ఎవరు కట్టరేంటి? ఎవరో కట్టరు. ఈ రోజుల్లో అన్నలు కడుతున్నారంటే గొప్పే. పెళ్ళయి భార్య ఉండగా కడుతున్నాడంటే. చాలా మంది ఆడపిల్లలు ఉన్నట్టున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ లో ఉన్నావు నువ్వు. ఓన్లీ ఆడపిల్ల లేదంటే క్యూలో పెట్టి వదిలినా? లేదండి, ఒక అమ్మాయి ఉంది మాకు. వేరే ఉంది. నీకు లవర్ ఉంది, ఇక్కడ ఒక ఇంట్లో అమ్మాయి ఉంది. అనుకుంటున్నాను. ఏందిరా ఉంచుకునేది? ఏంటి లెక్క ఏంటి? మరి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా ఏంటి? అసలు ఉంచుకోవటం ఏంటి? నాకు లెక్క అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఆల్రెడీ నీకు పెళ్లి అయిందా? అవ్వలేదండి. పెళ్లి అవ్వలేదు. నువ్వు ప్రేమించినటువంటి అమ్మాయి వేరే ఉంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు. ఈవిని సైడ్ ఉంచుకుంటానని అంటున్నావు, అంతేనా?
అంతేనండి. మరి మీ అతను ఏమవ్వాలి, మీ అన్న ఏమవ్వాలి? ఇంత అన్ఎతికల్గా, ఇంత ఇమ్మోరల్గా, ఇంత ఇన్ప్రాక్టికల్గా మాట్లాడుతున్నావు. ఏ భయ్, వాళ్ళ జాబ్ ఏదో వాళ్ళు చేస్తారు, నువ్వెట్లా చేస్తావురా బాబు ఏదన్నా గానీ? నువ్వెవడో ఉద్ధరించడానికి వాళ్ళని. ఆడ తిరగలేదండి ఇప్పటి వరకు, ఇక్కడికి వచ్చాడు. నువ్వు తిరుగుతున్నావు, అతను తిరుగుతున్నాడు. మరి భార్యని ఎవరో సాటిస్ఫై చేసేదే? చెప్పు, నువ్వు తిరగలేదా? ఏ తమ్ముడు, మగాడిని నాకే సిగ్గా ఉంది, లేడీస్ ఇక్కడ ఉన్నారు. ఓ ఏందయ్యా ఈ లెక్క, నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి వచ్చి లవ్ చేసిందంటే ఏముంది? పెళ్ళైన నెల రోజుల తర్వాత నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది ఆ అమ్మాయి. అడగండి, అమ్మాయిని అడగండి. చెప్పు. అడుగుతావు, ఆవిడని అడిగేది ఆడుతూ. ఏమో నీ పేరు కావ్య? చెప్పు తల్లే. హీరో గారు ఏదో అడుగుతున్నారు, చెప్పు. అసలు అడగాలంటే కూడా నాకు విడ్డూరంగా ఉంది. అక్కడ వ్యవహారం లేదంటే ఇక్కడ వ్యవహారం ఉందని చెప్పి ఇటువైపు డైవర్ట్ అయ్యావంట. ఏంది నిజం? ఏమో పెళ్ళి మీ ఇద్దరు లవ్ మ్యారేజేనా? అవును మేడం. 1 month లో మరిదికి ఎట్లా ఐ లవ్ యూ చెప్తావు నువ్వు? అవును మేడం, పెళ్ళైన తర్వాత చెప్పాడు మేడం. ఎవరు అబ్బాయి చెప్పాడా ఫస్ట్? నువ్వంటే ఇష్టం, నేను చేసుకుంటా అని చెప్పాడు మేడం. అప్పుడు లాగి చెంప మీద ఒకటి కొట్టలేకపోయావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పు తీసుకు కొట్టాల్సింది అక్కడే. నిదానంగా చెప్తున్నావేంటి? ఇద్దరు 2 ఏళ్ళు పెళ్లి లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు కదా. మరి 1 month లో అలా వచ్చి ఒకడు మాట్లాడాడు, ఇంకో మగాడంటే వెళ్ళి మీ ఆయనకన్నా చెప్పాలి, నీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. అలా చెప్పలేదు అమ్మా, ఆ అబ్బాయి ఇలా చెప్పలేదు. మీ మొగుడికి వ్యవహారం పెళ్ళైనటువంటి నెల రోజుల్లోనే నీ మొగుడికి, నువ్వు ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుని నీ మొగుడికి వ్యవహారం లేదన్నది నువ్వు వచ్చి అతనికి చెప్పుకున్నావు అంట. ఆ బాధని, ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తానని చెప్పి ఇతను దూరాడంట. అది చెప్తున్నాడు ఇక్కడ. నేను ఉంచుకుంటానన్నాడట, నువ్వు యాక్సెప్ట్ చేసావు, అవునా? లేదు మేడం. ఆ అబ్బాయికి వాళ్ళు ఎవరుందా? ఉంది, తెలుసు. మీరిద్దరు ఏం చేద్దామని మీ ఇద్దరు ఫిజికల్ గా కలిసి ఉన్నారు? స్టార్టింగ్ లో నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, మా అన్నయ్యకి చెప్పినా నేను చచ్చిపోతానని అన్నాడు మేడం. చచ్చిపోమని చెప్పాలి. చచ్చిపోమని చెప్పమ్మా. పెళ్లిని కాపాడుతావా, అలాంటి దుర్మార్గాన్ని కాపాడుతావా? భర్తను కాపాడుకుంటావా, ఎవడో గొట్టంగాని కాపాడుతావా నువ్వు? ఎవరు అతను? అతనికి లైఫ్ ఉంది. ఇక్కడ రోడ్ల మీద ఏమైనా పెరిగావేంటి నువ్వు? ఆ వాళ్ళన్నా ఇంకా నిజంగా న్యాయంగా ఉంటారు వాళ్ళు. పేరెంట్స్ ఉన్నారా నీకు? ఉన్నారు మేడం. వాళ్ళకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మ, ఇది మాట్లాడుకోవటానికి చాలా అసహ్యంగా ఉంది, కానీ మీ ఇద్దరు ఎవరెవరిని ప్రపోజ్ చేసుకున్నారని చెప్పండి అమ్మా. మీ ఆయనకి కెపాసిటీ లేదు కాబట్టి నేను దూరాను అని అతను అంటున్నాడు. నువ్వే ప్రపోజ్ చేసావంట. వీడికి లేదు వ్యవహారం, నువ్వు రా అని అన్నావు అని చెప్తున్నాడు. ఇందాక నీ ఎదురుకుంటేనే చెప్పాడు. నువ్వేమంటున్నావు అంటే నేను నెల తిరక్క ముందే అతనే నాకు ప్రపోజ్ చేశాడండి అని అంటున్నావు. మా అన్నకి చెప్తే చచ్చిపోతానండి, మీరు చేసుకోకపోతే ఊరుకోనండి, నేను చచ్చిపోతానంటే ఈవిడ యాక్సెప్ట్ చేసింది. నీదే పెద్ద కథలా ఉంది. ఇద్దరిది కథలే, నీది కొద్ది పెద్ద. ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఉన్నారు కదా. మాట్లాడాలి నువ్వు ఏంటి నంగ నచ్చలాగా ఓ కామె కూర్చొని ఉన్నావు, పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ. నోరు తెరిచి మాట్లాడు. అడుగు మేడం, అప్పుడు పెళ్లి చేసుకోను, నేను పెళ్లి చేసుకోను, నీ కోసమే ఉంటాను, నువ్వు కావాలి, నువ్వు లేకపోతే చచ్చిపోతానని చెప్పి. అని ఎవరన్నా అంటే చేసుకుంటావా? అలా ఈయన కాదు, ఇంకో 10 మంది వచ్చి అదే మాట అంటే అలాగే వాళ్ళతో కూడా ఉంటావా నువ్వు? చచ్చిపోతానని బెదిరిస్తున్నా. అమ్మ, ఆ పాట పదే పదే పాడుకో, అరిగిపోయిన రికార్డ్ లో ఉంది. ఎవరన్నా చచ్చిపోతే నీకెందుకు తల్లి? నీకు క్యారెక్టర్ ఉందా? అవునా? నువ్వు ఒక లవ్ చేసి ఒక అతను పెళ్లి చేసుకున్నావు, ఎవడో బయట నుంచి ఒకడు వచ్చి నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అంటే ఆడుతూ ఉంటావా? అమ్మ, జూనియర్ అయినటువంటి ఈ అబ్బాయి మీ మరితో అంతకు ముందే నీకు ఒక అట్రాక్షన్ ఉందా లేదా? అది ఫస్ట్ ఆ లెక్క తేల్చండి. ఈ కాకమ్మ కబుర్లు ఎవరు నమ్మరమ్మా. చచ్చిపోతానన్నాడు కాబట్టి అతనితో పాటు కలిసిపోయానని చెప్పి ఈ కాకమ్మ కబుర్లు మీరు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు. అవును సార్, అప్పుడు కాలేజీలోనే కొంచెం పరిచయం ఉండేది మాకు. కొంచెం పరిచయం కాదు, వాస్తవాలు చెప్పు. ఏంటా పరిచయం? ఏంటి అతని తమ్ముడితో నీకు పరిచయం? ఇతనితో పరిచయం ఉంటే అతను ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? మామూలుగా ఒక ఫ్రెండ్ గా ఉండేది అన్నప్పుడు. ఫ్రెండా గాడిది గుడ్డా? తర్వాత పెళ్ళైన తర్వాత ఆ ఏడుపేద అతనితోనే అడగపోయావు, మళ్ళీ అతన్ని ఎందుకు బలి చేసావు ఇక్కడ? లేదు మేడం, అప్పుడు ఫ్రెండ్ గానే ఉండేదాన్ని. ఏమయ్యా, పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా? మీ అన్నయ్య పెళ్లికి ముందు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పా, లవర్షిప్పా? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. ఫోన్లే ఒక్కటి కామన్ గా చెప్పారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారా అంతకు ముందు? క్లోజ్ గా ఉండేవాళ్ళం సార్. ఎంత క్లోజ్? ఫ్రెండ్స్ వరకే సార్. అదేలే.